సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ లీడ్స్ గా మలిక్ రామ్ క్రియేట్ చేసిన సోషల్ కామెడీ ఇది. ఈ సీరీస్ లో స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికొస్తే, ఇందులో మన హీరో సుబ్రహ్మణ్యం ఏకేఏ సుబ్బు ఓ స్కూల్లో టెంపరరీ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకి వాళ్ళ నాన్న అంటే చచ్చేంత భయం. తన మంచితనాన్ని, అమాయకత్వాన్ని, చేతగానితనంగా, క్యూరియాసిటీని కక్కుర్తిగా భావించి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పద్ధతి పేరుతో మనోడి జీవితాన్ని కంట్రోల్లో పెట్టడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ప్రస్తుతం తను చేస్తున్న జాబు, పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అన్నీ వాళ్ళ నాన్న సెట్ చేసినవే. ఇక ప్రెజెంట్ మనోడు తన టెంపరరీ టీచర్ పోస్ట్ ని పర్మనెంట్ చేసుకోవడానికి కింద మీద పడుతూ ఉంటాడు. ఇక ఇదే టైంలో దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోడు ఇందులో భాగమయ్యి మాకీపూర్ అనే మారుమూల పల్లెకి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా వెళ్లాల్సి వస్తది. మరి ఆ ఊరొచ్చాక ఏం జరిగింది? ఆ ఊరి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మనోడు పడ్డ తిప్పలు, అవమానాలు ఏంటి? ఈ ప్రాసెస్‌లో తనకెదురైన సవాళ్లు, ప్రమాదాలు ఎన్ని? ఇంతకీ తను చేస్తున్న పని వాళ్ళ నాన్నకి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు? చివరికి మనోడి జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందనేది మీరు సీరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సీరీస్ బావుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. మన దగ్గర జనాలకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఇప్పటికీ అంతంత మాత్రమే. దాన్నో నీడ్‌గా, అవసరంగా భావించే వాళ్ళకంటే అసహించుకునేవాళ్ళు, టాబూ సబ్జెక్ట్‌గా భావించే వాళ్ళే ఎక్కువ. ముఖ్యంగా చిన్న టౌన్స్, పల్లెటూరుల్లో. మొహమాటానికి, సిగ్గుకి, ఇగ్నోరెన్స్‌కి పద్ధతి ముసుగేసి ఏళ్లుగా అలా బతికేస్తున్నారు. శుభ్రత, జాగ్రత్త లేకపోతే వచ్చే నష్టాల గురించి కనీస అవగాహన ఉండదు. ఇంట్లో చెప్పరు, స్కూల్లో సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఈ సబ్జెక్ట్ మీద నాకున్న నాలెడ్జ్ అంతా హాలీవుడ్ సినిమాలు, ఇంటర్నెట్‌లో చూసి తెలుసుకున్నవే. నాలాగా ఈ దేశంలో సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకునే వాళ్ళే ఎక్కువ. సిటీలో ఉండేవాళ్ళు, చదువుకున్నోళ్ళు అయితే ఏదో ఒకటి చేస్తారు. మరి రూరల్ ప్రదేశాల్లో ఉండేవాళ్ళ పరిస్థితి? చాలా చోట్ల ఇది ఇంకా పరువు తక్కువ విషయంగా భావించే సెన్సిటివ్ ఇష్యూ. సో మన దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో సెన్సిబుల్ గా చర్చిస్తూ, ఎక్కడా హద్దులు దాటకుండా, అసభ్యతకి తావు లేకుండా ఈ సిరీస్ ని నడిపించారు. ఎక్కడా ప్రీచీగా క్లాస్ పీకుతున్నట్టు ఉండదు. చాలా లైట్ హార్టెడ్ గా ఎంటర్టైనింగ్ గా సాగుతది. ఆ మాకీపూర్ ఊరు, అక్కడి పరిస్థితులు, క్యారెక్టర్స్ అన్నీ చాలా అథెంటిక్ గా అనిపిస్తాయి. లేచామా, తిన్నామా, పనికెళ్ళామా, పిల్లల్ని కన్నామా అనే బాపతిలోనే ఉంటారక్కడ. ఎంతమంది పిల్లల్ని కంటే అంత పెద్ద మగాడనమాట. అదే వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ ప్లానింగ్. ఇక ఆడవాళ్ళైతే జస్ట్ బేబీ మేకింగ్ మషీన్స్ అంతే. ఇలాంటి పరిస్థితులున్న ఊరిని మార్చటానికి ఇక్కడ హీరో పడే తిప్పలు, కష్టాలు చాలా ఫనీగా ఉంటాయి. యాక్చువల్ గా ఈ సీరీస్ కున్న మెయిన్ ఇష్యూ కూడా ఇదే. సెన్సిటివ్ సబ్జెక్ట్ ని లైట్ హార్టెడ్ గా చెప్పాలనే ప్రయత్నంలో చాలా వరకు మెయిన్ టాపిక్ సైడ్ టాపిక్ లా మారిపోతుంది. సిరీస్ అంతా ఎక్కువగా హీరో పడే కష్టాల చుట్టూనే తిరుగుతది. అది ఊరి వాళ్ళ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ నాన్న వల్ల కావచ్చు. బేసిక్ అవేర్నెస్ లేక ఊరి వాళ్ళు పడే ఇబ్బందులు, ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాల్లో ఆడవాళ్ళు పడే కష్టాల మీద ఫోకస్ లిమిటెడ్ గానే ఉంటది. ఉన్నంతసేపు బావుంటది. ఇంకా ఉంటే బెటర్‌గా ఉండేది అని కూడా అనిపిస్తది. బట్ దర్శకుడు ఎక్కువగా సుబ్బు క్యారెక్టర్ పర్సనల్ జర్నీ మీదే ఫోకస్ చేశాడు. ఇదేమంత పెద్ద ఇష్యూ గాదు. పర్సనల్ జర్నీకి, సోషల్ ఇష్యూస్‌కి మధ్య సరైన బ్యాలెన్స్ కుదిరుంటే ఇంకా బెటర్‌గా ఉండేదని నా ఫీలింగ్ అంతే. ఈ సీరీస్‌లో నాకున్న మేజర్ ఇష్యూస్ రెండే. ఒకటి ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. చాలా వరకు కథనం మన ఊహకు తగ్గట్టే సాగుతది. నెక్స్ట్ ఇది జరుగుతది, ఈ ప్రాబ్లమ్ వస్తదని మనం ముందే ఊహించేయొచ్చు. ఇక రెండోది ఎండింగ్. ఇంకా ఒకటో రెండో ఎపిసోడ్‌లు చేస్తే స్టోరీ కంక్లూడ్ అయిపోయేది. కానీ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ ఇచ్చి మిగతాది సీజన్ 2లో చూడండంట. అసలు అవసరమే లేదు. ఈ మధ్య బాగా ఇరిటేటింగ్ ట్రెండ్ అయిపోయిందిది. సినిమాలు, సీరీస్‌లు చిరాకు పెడతన్నారు. ఈ 2 ఇష్యూస్‌ని పక్కన పెట్టేస్తే ఓవరాల్‌గా సీరీస్‌ని నేను బానే ఎంజాయ్ చేశా. ఏదో రాత్రి పడుకునే ముందు ఒక ఎపిసోడ్ చూద్దామని మొదలుపెట్టి మొత్తం పూర్తి చేసి తెల్లారే పడుకున్నా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే, సుబ్బుగా ఇన్నోసెన్స్ నిండిన క్యారెక్టర్‌లో సందీప్ కిషన్ సిన్సియర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్ చాలా రిలేటబుల్‌గా ఉంటది. మన దేశంలో చాలా మంది అబ్బాయిలు ఎమోషనల్‌గా తన క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. తన క్యారెక్టర్ ఆర్క్ కూడా బావుంటది. కాకపోతే లాస్ట్‌లో తనకి తన ఫాదర్‌కి మధ్య కన్ఫ్రంటేషన్ సీన్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదనిపించింది. అంటే ఇప్పుడు ఎవడైనా మనల్ని అమ్మ బూతులు తిట్టాడనుకోండి, దానికి రిప్లైగా మనం "ఏ పోరా" అంటే మన ఈగో సాటిస్ఫై అయిద్దా? ఎందుకనో ఈ సీన్ నాకు అలాగే అనిపించింది. వాళ్ళ నాన్నేమో రేజ్ బైట్ కామెంట్లు చేస్తా ఉంటాడు. మనోడేమో చల్లటి రిప్లైలు ఇస్తూ ఉంటాడు. అంటే అఫ్‌కోర్స్ తను తన క్యారెక్టర్‌కి ట్రూగానే ఉంటాడు. బట్ కొంచెమన్నా డ్రామా, ఎమోషన్స్ పండించాలి కదా! మేబీ వీక్ డైలాగ్స్ వల్ల అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ కాలేదేమో. ఇక 'కుకుటేశ్వరరావు'గా మురళీ శర్మ గారు అద్దరగొట్టేశారు. ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్స్ ఆయన ఇంతకు ముందు చాలానే చేసినా ఎక్కడా రొటీన్‌గా అయితే అనిపించలేదు. డామినేటింగ్ ఫాదర్‌గా ఆయన ఎంత ఇరిటేట్ చేస్తారో అంతకు మించి నవ్విస్తారు గూడా. 'సంపూర్ణేష్ బాబుతో' వచ్చే పెళ్లి చూపుల ఎపిసోడ్, సొసైటీ వాళ్ళు పిలిస్తే వెళ్ళే చీఫ్ గెస్ట్ ఎపిసోడ్‌కి పడి పడి నవ్వుకున్నా. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఔట్ రైట్ హిల్లేరియస్ అసలు. ఇక యాస్పైరింగ్ యాక్టర్ స్వాతిగా మిథిలా పాల్కర్ బానే చేసింది. ఇంటర్నెట్ వ్యాప్తి చెందాక సోషల్ మీడియా మారుమూల పల్లె వాళ్ళని కూడా ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో ఈ క్యారెక్టర్ ద్వారా
ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. తనకు కొన్ని మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. తనకి, సందీప్‌కి మధ్య వచ్చే లవ్ స్టోరీ కూడా బావుంది. ఇక దివ్యగా మానస చౌదరి పర్లేదు. డీసెంట్ అనిపించింది. తనకి, సందీప్‌కి మధ్య మంచి కెమిస్ట్రీయే కుదిరింది. అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ పెద్ద ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఏమీ క్రియేట్ చేయలేకపోయింది. ఇక బ్రహ్మానందం గారు, సంపూర్ణేష్ బాబు, దివ్య పెళ్ళై, గెటప్ సీను, హైపర్ ఆది తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సీరీస్ బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావుండగా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ లాంటివి ప్లెజెంట్‌గా అనిపిచ్చాయి. ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక ఎడిటింగ్ గూడా పర్లేదు. ఇక క్రియేటర్ అండ్ డైరెక్టర్ 'మలిక్‌రామ్' విషయానికొస్తే ఆయన పనితనం బావుంది. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవటం, ఎక్కడ అసభ్యతకి తావు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగేలా తీయటం చిన్న విషయం గాదు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన మెచ్చుకొని తీరాల్సిందే. బట్ ట్రెండ్ ఫాలో అవ్వాలని కథని సాగదీయకుండా ఉంటే సీరీస్ ఇంకా బెటర్‌గా అనిపిచ్చేదేమో. ఓవరాల్‌గా రైటింగ్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నా, క్యారెక్టర్స్, పెర్ఫార్మన్సెస్, డైరెక్షన్ స్ట్రాంగ్‌గా ఉండటం, టెక్నికల్‌గా గూడా బానే ఉండటం, ఎంటర్‌టైన్‌మెంట్‌కి డోకా లేకపోవటం ఇందులో ప్లస్ పాయింట్స్‌గా చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు. అది విషయం.